అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. ఇల్లు రాగానే ఒడిలో ఉన్న ఇందుని చూసి అమ్మ ఇందు అని తల నిమురుతోంది. చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. కారులో ఉన్నానని నిమిషానికి అర్థమైతే గబుక్కున లేచి కూర్చొని వచ్చేసామా అనింది. అవునమ్మా, ఇంట్లోకెళ్ళి పడుకుందు పదా అంటూ అందరూ కారు దిగడంతో ఇందుని తీసుకుని లోపలికి వెళ్ళింది శైలజ. ఇందు నిద్రొస్తోందా, పడుకుంటావా కాసేపు అంటుంటే లేదన్నట్లు తలోపింది. అయితే కూర్చో, నీకు ఏం తీసుకున్నామో చూపిస్తాను అంటూ కవర్స్ ఓపెన్ చేసి చూపించింది. ఇక రాణి నవ్వుని పులుముకొని చిన్నగా నవ్వింది. నచ్చాయా లేదా అంటుంటే ఏం చెప్పాలో అర్థం కాక బాగున్నాయి అన్నట్లు తలోపింది. ఆమె మనసుకు ఎంతో కష్టంగా ఉంది. ఎటు చూసినా తన బ్రతుకు ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకో అక్కడ ఉండాలని అనిపించక రెస్ట్ రెస్ట్ తీసుకుంటానత్తయ్య, హెడేక్ వస్తుంది అని చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది. వెళ్తున్న ఇందుని బాధగా చూసింది శైలజ. వాడి మాటలు బాధ పెడుతున్నాయేమో అనుకుంది. అనుకుంటూ నిట్టూర్చింది. ఇక రాత్రి 9 గంటల సమయం. లోపలికి వస్తున్న కొడుకుని చూసి చూడనట్లే లోపలికి వెళ్ళిపోయింది శైలజ. తననే మాత్రం పట్టించుకోకుండా లోపలికి వెళ్తున్న తల్లిని చూసి ఏమైంది మామ్కి, డిన్నర్ సర్వ్ చేయకుండా అలా వెళ్ళిపోతోంది అని తన రూమ్కి వెళ్ళి ఏమైంది మామ్, ఆకలిగా ఉంది, సర్వ్ చేయి అంటూ వచ్చాడు. ఇక ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి అతనికి సర్వ్ చేసి సైలెంట్గా కూర్చుంది. ఏమైంది మామ్, అలా డల్గా ఉన్నావు అంటుంటే కొంచెం కూడా జాలి దయ లేకుండా అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు హేమాంష్? మనకంటే తక్కువ వాళ్ళని ప్రేమగా చూసుకోవాలని చాలాసార్లు చెప్పాం. అంటే మా పెంపకంలో ఏదైనా లోపం ఉందంటావా? నిన్ను పెంచడంలో మేము ఫెయిల్ అయ్యామంటావా? నాకే ఇంత బాధ అనిపిస్తే ఆ మాటలు పడ్డ వాళ్ళకి ఇంకా ఎంత బాధ అనిపిస్తుంది అంటుంటే నువ్వేం మాట్లాడుతున్నావు మామ్? నేనేమన్నాను? ఎందుకంత ఫీల్ అయిపోతున్నావు? హేమాంష్, ఇక చాలు ఆపేసేయ్, తినేసి వెళ్ళి పడుకో, నాకు నిద్రొస్తోంది అంటూ అక్కడి నుండి లేస్తుంటే ఆమె చేయి పట్టుకున్నాడు. ఏంటని వెనక్కి తిరిగింది. ఏమైంది నీకు? నాకంటే అదే ఎక్కువైపోయిందా? చాలా బాధేస్తుంది మామ్, నిజంగా చాలా బాధేస్తుంది. నా బాధ నీకు బాధగా లేదు, కానీ నా మాటలు మాత్రం బాధగా అనిపిస్తున్నాయి. ఓకే, సారీ చెబుతానులే. ఏంటి తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? మేము ఏ నిర్ణయం తీసుకున్నా ఎంతో ఆలోచించి తీసుకుంటామని నీకు తెలుసు. మమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? మామ్, ఇప్పుడు నేను చదువుకుంటున్నాను. నా స్టడీస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అవునా? అలాంటి వాడిని ఇండియాకి పిలిచి మరీ పెళ్లి చేయాలనుకుంటున్నారు మీరు. ఇది తప్పు కదా? నా దృష్టిలో కాదు అనింది శైలజ. ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకంటే పెళ్ళి అవ్వగానే సంసార సముద్రంలోకి నిన్ను నెట్టేయాలని చూడలేదు. నీ ఫ్రీడమ్ నీకు అలాగే ఉంటుంది. నీ పెళ్ళంతో నిన్ను కాపురం చేయమనట్లేదు, పిల్లల్ని కనమనట్లేదు. జస్ట్ పెళ్ళి, మీరిద్దరు భార్యాభర్తలు, మీ ఇద్దరి దృష్టి వేరే వాళ్ళ మీదకి మళ్ళకూడదు, పెళ్ళి అనే బంధానికి కట్టుబడి ఉండాలని మాత్రమే చేస్తున్నాం. పెళ్ళైన తర్వాత నువ్వు ఫారెన్ వెళ్ళొచ్చు, చదువుకోవచ్చు, కంపెనీ పెట్టాలనుకుంటున్నావుగా. నీ గోల్కి ఎవరు అడ్డురారు. ఇందు కూడా ఇక్కడే ఉంటుంది. నీతో పాటు పంపించం, నువ్వు తీసుకెళ్తానన్నా పంపించం. ఎందుకంటే మీరిద్దరూ చిన్నపిల్లలు కాబట్టి. అది ఇంకా మెచ్యూర్ కూడా అవ్వలేదు. అంత జ్ఞానం మాకు లేదంటావా? నువ్వు వచ్చే వరకు దాన్ని చదివించి దాని కాళ్ళ మీద అది నిలబడాలని నా ఆశ. నువ్వు వచ్చే వరకు దాన్ని ఒక మంచి పొజిషన్లో ఉంచాలని అనుకుంటున్నాను. అంటే వీళ్ళకి తెలివి లేదు. పెళ్లి చేసేసి దాన్ని నీకు ఎక్కడ అంటగడతామని, నీ కెరియర్కి ఎక్కడ అడ్డుపడుతుందని టెన్షన్ పడుతున్నావు. అవన్నీ నాకు తెలుసు. అలా ఏమనుకోకు. ఇప్పుడు ఎలా ఉంటున్నావో, ఎంత ఫ్రీడమ్తో ఉంటున్నావో, పెళ్ళైన తర్వాత కూడా అంతే ఫ్రీడమ్తో ఉంటావు. మరి పెళ్ళి ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అంటావా? ఎందుకంటే నీ మనసు వేరే వాళ్ళ మీదకి మళ్ళకూడదు. నాకు పెళ్ళైంది, నాకు భార్య ఉంది అని ఎప్పుడు నీ మెదడు నీకు సందేశం పంపుతూనే ఉండాలని. ఈ పెళ్లి చేయకపోతే నీ మనసు వేరే వాళ్ళ మీదకి మళ్ళీ మంచి చెడు తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకొని ఎక్కడ నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటావో అన్న భయం మాది. తను జాబ్ చేస్తుందా, డబ్బు సంపాదిస్తుందా, అవన్నీ నథింగ్ హేమాంష్. ఎందుకంటే నాకు కావాల్సింది కోడలు, అచ్చమైన మన సాంప్రదాయాలన్నీ పుణికిపుచ్చుకున్న కోడలు కావాలి. ఓపిక సహనానికి మారుపేరు అంటే హైందవి. అలాంటి కోడలు మాత్రమే కావాలి. తన అమాయకత్వం చెబుతుంది కదా, అదెంత మంచిదో. తన ఏజ్ పిల్లలని చూసావా ఎంత ఫాస్ట్గా ఉన్నారో. కానీ ఇందుని చూడు, పని తెలుసు, కష్టం సుఖం తెలుసు, ప్రేమలు తెలుసు, ఆప్యాయతలు తెలుసు. కష్టంలో పుట్టి పెరిగిన బంగారు తల్లి.
దేవుడు కొన్ని రోజులు కష్టం ఇచ్చినా తర్వాత అన్ని సుఖాలు ఇస్తాడు అంటే ఏమో అనుకున్నాను. తనని చూస్తే అర్థమవుతుంది. నువ్వు పెళ్లి చేసుకోకపోయినా నాకు ఏం బాధ లేదు. ఈ ఇంట్లోనే ఉంటుంది ఇందు. తనని నేను ఎక్కడికి పంపించను. నా కూతురెంతో తను కూడా అంతే. నువ్వు కాకపోతే నీ తాత లాంటి సంబంధం తెచ్చి దానికి పెళ్లి చేస్తాను అనగానే చాలా అంటే చాలా ఆశ్చర్యంగా చూశాడు. అంత ప్రేమ ఎందుకు పెంచుకుంది అని. ఇక పడుకో, నాకు నిద్రొస్తోంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. హేమాంష్ కూడా ఇక ఏం మాట్లాడకుండా తినేసి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు రాత్రి కలత నిద్రే పట్టింది ఇందుకి. నెక్స్ట్ డే సండే అవడంతో ఎవరు మార్నింగ్ లేవకపోతుంటే నిద్ర పట్టని ఇందు ఆలోచిస్తూ తన బెడ్ మీద కూర్చుంది. ఇందు ఇంకా లేవలేదేమో అనుకొని డైరెక్ట్గా పాల గ్లాస్తో లోపలికి వచ్చింది శైలజ. ఏటో ఆలోచిస్తూ కూర్చున్న ఇందుని చూసి అమ్మ ఇందు అని పిలవగానే ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. ఏమైందమ్మా, ఏం ఆలోచిస్తున్నావు అంటుంటే ఏం లేదు అన్నట్లు తలూపి చిన్నగా నవ్వింది. ఎప్పుడు లేచావు, బయటకెందుకు రాలేదు అని అడుగుతూ తన పక్కనే కూర్చుంటూ చేతిలో పెట్టింది పాల గ్లాస్. వద్దత్తయ్య. ఏంటి, నిరాహార దీక్ష చేస్తున్నావా, బతిలాడించుకుంటున్నావు నిన్నటి నుండి? అయ్యో అది కాదత్తయ్య, ఆకలిగా లేదు. ఎక్కువ చేయకు, నోరు మూసుకొని పాలు తాగు. నువ్వెందుకు ఇలా ఉంటున్నావో నాకు తెలుసు. తెల్లారితే నిశ్చితార్థం, ఇప్పుడు ఇలా ఉండకూడదు. ఫొటోస్లో అంత బాగా రావు. నా ముఖానికి ఇంకా ఫొటోస్ కూడానా అనుకుంది మనసులో ఇందు. ఏంటి మాట్లాడావు? అది అత్తయ్య అని ఏదో అంటుంటే ఫస్ట్ పాలు తాగు అంటూ గదిమింది. ఇక చేసేది లేక పాలు తాగి ఖాళీ గ్లాస్ తన చేతిలో పెట్టింది. ఫ్రెష్ అయ్యి నేహ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళతో కాసేపు ఆడుకోవే, కాస్త ఫ్రీ అవుతావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక లేచి ఫ్రెష్ అయ్యి వాళ్ళెవరితో ఆడుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే ఎవరు తెలియదు కాబట్టి రూమ్లోనే ఉన్న ఇందు ఇంకా బయటకు రాకపోతుంటే నేహాని లోపలికి వచ్చి, వదినా ఏమైంది, రమ్మంటే ఎందుకు రాలేదు, మా ఫ్రెండ్స్ వచ్చారు ఆడుకుందాంరా అని పిలుస్తుంటే, లేదు నేహా, మీ ఫ్రెండ్స్ నాకు తెలియదు కదా అనింది. పర్వాలేదు వదినా, నేను పరిచయం చేయిస్తాను. నన్ను చూసి వాళ్ళెవరైనా కామెంట్ చేస్తారేమో. ఎందుకు చేస్తారు, ఎంత అందంగా ఉంటావో తెలుసా, ఈ డ్రెస్లో ఇంకా అందంగా ఉన్నావు, నిన్నెవరు కామెంట్ చేయరు, వాళ్ళు చాలా మంచివారు పద అంటూ తన చెయ్యి పట్టుకొని బయటకు లాక్కుపోయింది. నిక్కీ హిమ తిను నా వదిన అంటూ పరిచయం చేసింది. తను కూడా మన ఏజే కదా. వదిన అంటూ పరిచయం చేస్తున్నావు, ఎలా అవుతుంది వదిన అని అడిగారు. ఏం చెప్పాలో అర్థం కాక చూస్తుంటే మా అన్నయ్య కూతురు, తనకి వదిన అవుతుంది కదా అందుకే అలా అంది అంటూ అప్పుడే బయటకు వచ్చింది శైలజ. ఐసి, హాయ్ వదిన అంటూ చెయ్యి ముందుకు చాపారు. నమస్కారం అంటూ నమస్తే పెట్టింది. తను అలా నమస్తే చేయగానే అయోమయంగా చూశారు. తనంతే చాలా పద్ధతిగా ఉంటుంది. సరే కానీ మనం బ్రేక్ఫాస్ట్ చేసి ఆడుకుందాం పదండి అంటూ అందరినీ డైనింగ్ చైర్లో కూర్చోబెట్టింది. శైలజ పిల్లలందరికీ సర్వ్ చేయడంతో అందరూ కలిసి మాట్లాడుకుంటూ తింటుండగా కిందకి దిగుతూ కనిపించాడు హేమాంష్. దిగుతున్న హేమాంష్ని నెక్కి నోరు తెరుచుకొని మరీ గుడ్లప్పగించి చూస్తూ ఉంది. ఏంటి అలా చూస్తున్నావు, తిను అంటూ తనని కదిపింది. నేహ హా అంటూ తుల్లిపడి తింటున్నా అంటూ ప్లేట్ వైపు ఫేస్ తిప్పింది. కానీ బాబు అందం మరింత తనని ఆకర్షణకు గురి చేస్తుంటే పదే పదే తల తిప్పి చూస్తోంది. ఇదేంటి అలా చూస్తుంది అని తల తిప్పి చూసిన నేహాకి ఎదురుగా కాల్ మాట్లాడుతూ కనిపించాడు హేమాంష్. ఏంటి ఇది, అన్నయ్యకు సైట్ కొడుతుందా అని పిచ్చ షాక్ కొట్టింది నేహకి. ఏంటి, మా అన్నయ్య అంత బాగా నచ్చాడా అని గుసగుసగా అడిగింది నేహ. అంటూ అతన్నే చూస్తూ చెప్పింది. నిజమా అనింది. తను అలా అరవగానే ఈ లోకంలోకి వచ్చి, అయ్యో అది కాదు ఊరికే చూశాను అంటుంటే, చూడకు, ఊరికే కూడా చూడకూడదు, ఎందుకంటే మా అన్నయ్యకి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది. తను మా వదిన, తనతోనే రేపు ఎంగేజ్మెంట్ అనగానే పాప హార్ట్ బ్రేక్ అయింది. 10th క్లాస్కి లవ్ ఏంటి అనుకునేరు, అది లవ్ కాదు కొవ్వు. బయట ఎంతోమందిని చూస్తున్నాం. 10th క్లాస్కి వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉన్నారు, మరి మన ఇందు పాప కూడా అదే ఏజ్ కదా, అమాయకంగా ఎలా ఉంది అన్న లాజిక్ పాయింట్ తీస్తారని కూడా తెలుసు. అందరూ ఒకేలా ఉండాలని రూల్ ఏమీ లేదుగా. నన్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి. 10th క్లాస్లో నా బ్రెయిన్ జీరో, అసలు ప్రపంచమే తెలీదు, చాలా అమాయకురాలిని. డిగ్రీకి వచ్చాక కొంచెం బ్రెయిన్ పెరగడం స్టార్ట్ అయింది. ఇక పెళ్లి తర్వాత ఇంకాస్త పెరిగింది. అందుకే ఈ స్టోరీస్ రాయగలుగుతున్నాను. ఆ కాస్త బ్రెయిన్తో
ఆ బ్రెయిన్ కూడా మా ఆయనదే. ఇందు ఊర్లో పెరిగింది కాబట్టి తనకంతా లోక జ్ఞానం తెలీదు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.